హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇందులో ఈరోజు ఫస్ట్ మనం చేస్తున్న ప్రాబ్లం మీకు డిసెంబర్ 28th ఇచ్చింది, 29th ఇచ్చిన ప్రాబ్లం ఇది. ఏ బి కన్నా 6 రెట్లు పనివంతుడు. ఏ బి కన్నా 6 రెట్లు పనివంతుడు. బి ఒక పనిని 28 రోజుల్లో చేస్తే బి ఒక పనిని 28 రోజుల్లో చేస్తాడట. బి ఒక పనిని 28 రోజుల్లో చేస్తాడు. ఏ బి కన్నా 6 రెట్లు పనివంతుడు. 6 బీలకు సమానం ఏ. సో బి 28 రోజుల్లో చేస్తే బి రోజుకి ఎంత పని చేస్తాడు? 1/28. బి రోజుకి 1/28 చేస్తాడు. బి రోజుకి 1/28 పని చేస్తాడు. ఏ ఎంత పని చేస్తాడయ్యా రోజుకి? దీనికి 6 రెట్లు చేస్తాడు. 1/28 ఇంటూ 6, 6/28 చేస్తాడు. సో వీళ్ళిద్దరూ కలిస్తే ఎంత పని చేస్తారయ్యా అంటే ఏ ఏమో 6/28, బి ఏమో 1/28, మొత్తం 7/28, 1/4 వంతు. సో వీళ్ళు రోజుకి 1/4 పని చేస్తారు. రోజుకు 1/4 అంటే 1/4 తిరగదిప్పితే మనకి పనిని తిరగదిప్పితే డేస్ వస్తాయి. సో రోజుకు 1/4 చేస్తున్నారు అంటే ఇద్దరు కలిస్తే ఆ వర్క్ ఎన్ని రోజులు అయిపోతుందంటే 4 రోజుల్లో అయిపోతుంది. ఇది మీకు ఫస్ట్ ప్రాబ్లం. ఇది ఒక పద్ధతి. మీరు మామూలుగా ఏ బి కన్నా 6 రెట్లు పనివంతుడు అన్నాడు కాబట్టి బి 28 రోజుల్లో చేస్తాడు. బి మొత్తం పని 28 రోజుల్లో చేస్తాడంటే బి రోజుకి ఎంత పని చేయగలడు? బి రోజుకి 1/28 చేయగలడు. బి రోజుకి 1/28 చేయగలడు. సో ఏ ఎంత చేస్తాడయ్యా అంటే బి చేసిన పనికి 6 రెట్లు చేస్తాడు. బి చేసిన పనికి 6 రెట్లు చేస్తాడు అంటే 6/28 చేస్తాడు. ఏ చేసే పని ఇంత, బి చేసే పని ఇంత, రెండు కలిపితే ఇద్దరు కలిస్తే 7/28 అవుతుంది. సో 1/4 ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారంటే 4 డేస్లో చేస్తారు. నెక్స్ట్ ప్రాబ్లము, ఇది కూడా కాలము పనికి సంబంధించిన ప్రాబ్లమే. చూడండి, ఏ ఒక పని 40 రోజుల్లోనూ ఏ 40 రోజుల్లో చేస్తాడట. బి 60, సి 80. బి 60 రోజుల్లో చేస్తాడు. సి 80 రోజుల్లో చేస్తాడు. బి ఏ 40, బి 60, సి 80 రోజుల్లో చేస్తారు. ముగ్గురు కలిసి పని ప్రారంభించి తర్వాత 11 రోజుల్లో వర్క్ పూర్తవుతుందనగా ఏ మానేశాడు. ఇంకా మొత్తం వర్క్ 11 డేస్లో కంప్లీట్ అవుతుందనగా ఏ మానేశాడు. తర్వాత ఇంకా 8 రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుందనగా బి మానేశాడు. వీళ్ళిద్దరికి తేడా 3 రోజులు. ఓకే, అయితే మొత్తం ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తయింది? చూడండి, మొత్తం ఆ పని ఎక్స్ రోజుల్లో పూర్తయింది అనుకుందాం. సో మొత్తం పని పూర్తయింది కాబట్టి మొత్తం పని 1కి సమానం. మనకి మొత్తం పని పూర్తయింది కాబట్టి మొత్తం పని 1కి సమానం. ఈ మొత్తం పనిలో ఏ ఎంత చేశాడు, బి ఎంత చేశాడు, సి ఎంత చేశాడు, ఈ 3 కలిపితే మనకు అది 1కి సమానం కావాలి. చూడండి, ఏ 40 రోజుల్లో చేస్తాడంటే ఏ రోజుకి ఎంత పని చేస్తాడు? 1/40. బి ఎంత చేస్తాడు? 1/60. సి రోజుకి ఎంత చేస్తాడు? 1/80 వర్క్ చేస్తాడు రోజుకి. ఇప్పుడు ఏ ఎన్ని రోజులు చేశాడు? మొత్తం పని ఎక్స్ రోజులు అనుకున్నాం మనం.
మొత్తం పని ఎక్స్ రోజులు అనుకున్నాం. ఏ మొత్తం చేశాడా? ఇంకా 11 రోజుల్లో పని పూర్తవుతుండగా ఏ మానేశాడు అంటే ఏ ఎక్స్ మైనస్ 11 డేస్ చేశాడు. ఎక్స్ మైనస్ 11 డేస్ చేశాడు. ఏ రోజుకి 1/40 చేస్తాడు. రోజుకి 1/40 చేస్తాడు. సో ఎక్స్ మైనస్ 11 డేస్లో ఎంత వర్క్ చేస్తాడు? ఎక్స్ మైనస్ 11 ఇంటూ 1/40 ప్లస్ బి 8 రోజుల్లో పూర్తవుతుండగా బి మానేశాడు. అంటే బి ఎన్ని రోజులు చేశాడు? ఎక్స్ మైనస్ 8 ఎక్స్ మైనస్ 8 ఇంటూ 1/60. సి పాపం మొత్తం ఎక్స్ రోజులు ఉన్నాడు ఇజ్ ఈక్వల్ టు 1కి సమానం. ఎక్స్ మైనస్ 11/40 ప్లస్ ఎక్స్ మైనస్ 8/60 ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1. సి రోజుకి 1/8. సి రోజుకి 1/80 చొప్పున ఎక్స్ రోజులు x/8. ఈ మూటికి ఎల్సిఎం 240. 46. దీన్ని 6తో పెంచండి. 6x మైనస్ 6 11 66 64 4x మైనస్ 32 ప్లస్ 83 3x ఇజ్ ఈక్వల్ టు 1. 6x ప్లస్ 4x ప్లస్ 3x 13x మైనస్ 66 ప్లస్ 32 98 ఇజ్ ఈక్వల్ టు 240. 13x is equal to 240 plus 98 338. X is equal to 338 by 13. 13 26 78 13 సో మొత్తం మీద పని ఎన్ని రోజుల్లో పూర్తయిందంటే 26 రోజుల్లో మొత్తం పని పూర్తయినట్టు. ఈ రకంగా చేస్తే మీకు కొంత క్లారిటీ ఉంది. యాక్చువల్గా ఈ ప్రాబ్లం మనం ఇంకోలా కూడా చేసి యూనిట్స్ అనుకొని చేయొచ్చు. అది కూడా చెప్పమంటే చెప్తాను. నేను చూద్దాం. ఇది ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేసి అది కూడా అవసరం అనుకుంటే చెప్తాను. మొత్తం టోటల్ వర్క్ ఎక్స్ డేస్లో అయిపోయింది అనుకుంటే, టోటల్ వర్క్ ఎక్స్ డేస్లో అయిపోయిందంటే ఈ ఎక్స్ డేస్లో ఎవరెవరు ఎంత ఎన్ని రోజులు పని చేశారు, మొత్తం పని 1కి సమానం చేయాలి. ఏ రోజుకు 1/40 చేస్తాడు. ఏ ఎన్ని రోజులు చేశాడు? ఎక్స్ మైనస్ 11 డేస్ చేశాడు. సో ఏ చేసిన పని ఇది. ఏ చేసిన పని ఎక్స్ మైనస్ 11/40. బి ఎంత పని చేశాడు? బి ఇంకా 8 రోజుల్లో పని అవుతుండగా బి మానేశాడు. కాబట్టి బి ఎక్స్ మైనస్ 8 డేస్ చేశాడు. సో బి చేసిన పని ఎక్స్ మైనస్ 8/60. సి మొత్తం ఉన్నాడు, ఎక్స్ రోజులు ఉన్నాడు. ఇప్పుడు రోజుకు 1/80 చొప్పున ఎక్స్ రోజులు x/80 చేస్తాడు. ఈ 3 కలిపి 1కి సమానం చేస్తే మీకు x26 వస్తుంది. ఇది యాక్చువల్గా నేను చెప్పాలి అనుకున్న దానికన్నా కూడా నాకు ఇదే క్లారిటీగా ఉందనిపిస్తుంది. సో ఈ రకంగా ఫాలో అవ్వండి ఈ ప్రాబ్లం. అంటే అది కూడా ఏం లేదు, మొత్తం టోటల్ వర్క్ జస్ట్ ఊరికి చెప్తాను నేను. మీకు ఒకవేళ అదే బాగుందనుకుంటే ఇలా చేయండి. టోటల్ వర్క్ అసలు మొత్తం వర్క్ ఎన్ని యూనిట్స్ ఉంది అక్కడ. ఈ మూడింటి యొక్క కసాగు తీసుకుంటే ఈ మూడింటి యొక్క కసాగు 240. మొత్తం వర్క్ 240 యూనిట్లు. మొత్తం వర్క్ 240 యూనిట్లు. ఈ మూడింటి యొక్క కసాగు కనుక్కోవాలి. ఈ 3 యొక్క కసాగు కనుక్కొని మొత్తం వర్క్ ఎంత వస్తుంది. మొత్తం వర్క్ ఎంత? 240 యూనిట్లు. ఏ 40 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అంటే ఏ రోజుకి 6 యూనిట్లు చేస్తాడు. 46 240. బి రోజుకి 4 యూనిట్లు మాత్రమే చేస్తాడు. 64 240. సి రోజుకి 3 యూనిట్లు మాత్రమే చేస్తాడు. ఇప్పుడు మొత్తం టోటల్ వర్క్ ఎక్స్ రోజుల్లో అయిపోతుందనుకుంటే ఏ ఎన్ని రోజులు చేశాడయ్యా? ఏ ఎక్స్ మైనస్ 11 డేస్ చేశాడు. బి ఎక్స్ మైనస్ 8 డేస్ చేశాడు. సి ఎక్స్ రోజులు చేశాడు. ఏ ఎన్ని రోజులు చేశాడు? ఎక్స్ మైనస్ 11 డేస్. బి ఎక్స్ మైనస్ 8 డేస్ చేశాడు.
8 రోజుల పని పూర్తంగా బి మానేశాడు. సి అట్లా మానలేదు, సి ఎక్స్ రోజులు ఉన్నాడు. ఏ రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు? ఏ రోజుకి 6 యూనిట్లు చేస్తాడు. ఎక్స్ మైనస్ 11 డేస్లో ఎంత చేస్తాడు? బి రోజుకు 4 యూనిట్లు చేస్తాడు. ఎక్స్ మైనస్ 8 డేస్ పనిచేశాడు. సో ఎంత చేస్తాడు? 4 × ఎక్స్ మైనస్ 8. సి రోజుకు 3 యూనిట్లు చేస్తాడు. సో ఈ మొత్తం కలిపి 240 యూనిట్లకు సమానం. ఇందాక మన టోటల్ వర్క్ 100 అనుకున్నట్టు సేమ్ అలానే వస్తుంది. ఇది కూడా 6x మైనస్ 66 ప్లస్ 4x మైనస్ 32 ప్లస్ 3x ఇజ్ ఈక్వల్ టు 240. 6x ప్లస్ 4x 10x ప్లస్ 3x 13x మైనస్ 98 ఇజ్ ఈక్వల్ టు 240. 13x is equal to 338, x is equal to 26. సో మొత్తం మీద టోటల్ వర్క్ మీరు ఎక్స్ అనుకోవాల్సిందే. టోటల్ వర్క్ ఎక్స్ అనుకోవాల్సిందే. ఆ ఎక్స్లో ఎవరెవరు ఎంత చేశారు, ఎవరెవరు ఎన్ని రోజులు చేశారు. ఏ 11 రోజులు ముందే మానేశాడు. 11 రోజులు ముందే మానేశాడంటే ఎన్ని రోజులు చేసినట్టు? ఎక్స్ మైనస్ 11 డేసే చేసినట్టు. వీడు రోజుకు 6 యూనిట్లు చేస్తాడు. ఎక్స్ మైనస్ 11 డేస్లో 6 × ఎక్స్ మైనస్ 11. అట్లే బి 8 రోజులు ముందుగా మానేశాడు. అంటే బి ఎన్ని రోజులు వర్క్ చేశాడు? ఎక్స్ మైనస్ 8 డేసే చేశాడు. వీడు రోజుకి 4 యూనిట్లు చేస్తాడు. 4 × ఎక్స్ మైనస్ 8. అది 3 కలుపుకొని మొత్తం పని 240 యూనిట్లకు సమానం చేస్తే మీకు ఎక్స్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడయ్యా. ఏబిసిలు కలిసి ఒక పనిని 5 రోజుల్లోనూ, ఏబిసిలు కలిసి ఏ ప్లస్ బి ప్లస్ సి కాంబినేషన్లో ఏ ప్లస్ బి ప్లస్ సి 5 రోజుల్లో చేస్తారట ఒక పని. అంటే వీళ్ళు రోజుకి 1/5 చేస్తారు. బి ప్లస్ సి ప్లస్ డి బిసిడి కాంబినేషన్లో అయితే 10 రోజులు పడుతుందంట. అంటే రోజుకు ఎంత వర్క్ చేస్తారు వాళ్ళు? 1/10. సి ప్లస్ డి ప్లస్ ఏ బి కాంబినేషన్ అయితే 15 రోజులు పడుతుందట. అంటే వీళ్ళు రోజుకు 1/15 చేస్తారు. డి ప్లస్ ఏ ప్లస్ బి ఈ కాంబినేషన్లో అయితే వర్క్ 30 డేస్లో అవుతుందట. అంటే రోజుకి ఎంత వర్క్ చేస్తారు వీళ్ళు? 1/30. అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డీలు కలిసి వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారు? సో మనం ఈ లెఫ్ట్ సైడ్వి రైట్ సైడ్ అన్ని కలిపామంటే ఇక్కడ చూడండి, మీకు ఏ ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట, ఇక్కడ 3 ఏలు ఉన్నాయి. 3A, బి కూడా 3 ఉంటాయి చూడండి. బి 3B, సిలు 3 ఉంటాయి ఇక్కడ, ఇక్కడ. అట్లే డీలు కూడా 3 ఉంటాయి. ఇజ్ ఈక్వల్ టు ఈ 3 కలుపుదాం, ఈ 4 కలుపుదాం. 1/5 ప్లస్ 1/10 ప్లస్ 1/15 ప్లస్ 1/30. 3 × A ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఇజ్ ఈక్వల్ టు ఈ అన్ని కసాగు 30 అయ్యా. 5 6 30, 10 3 30, 15 2 30, 31 30, 6 3 9 3 12/30. 12 3 4లు 3 10లు 3 4 12 3 10. సో మీకు ఏ ప్లస్ బి ప్లస్ సిడినే కావాల్సింది. ఈ 3 నాడు పంపిద్దాం. ఏ ప్లస్ ఇంకా భాగించవచ్చు. ఒకేసారి 6తో క్యాన్సిల్ చేద్దాం. 6 2 6 5 2/5. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఇది కూడా 3 నాడు పంపిస్తే 2/3 5 15 అవుతుందయ్యా. 2/15. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డీలు కలిస్తే రోజుకు వాళ్ళు ఎంత పని చేస్తారయ్యా అంటే 2/15 పని. ఇదంతా మన పని కదా కూడింది. మనం కూడిందంతా పని, రోజులు కాదు, పని. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డీలు కలిస్తే రోజుకి 2/15 పని అవుతుంది. పనిని తిరగదిప్పితే మనకు రోజులు వస్తాయి. సో వీళ్ళు నలుగురు కలిసి ఎన్ని రోజులు చేస్తారంటే 15/2. 15/2 అంటే 7.5 రోజులు ఇజ్ ఈక్వల్ టు 15/2. 7.5 రోజులు అయ్యా. 15/2 అంటే 7.5 లేదా 7.5 రోజులు. సో ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమే.
నెక్స్ట్ ప్రాబ్లం ఇది ఒక ఇంటికి రంగు వేయడానికి చదరపు మీటర్కి 10 రూపాయల చొప్పున 40,000 రూపాయలు ఖర్చు అయింది. ఒక ఇంటికి రంగు వేయడానికి ఒక గోడ ఉందనుకోండి, ఆ గోడకి ఒక ఇంటి గోడకి రంగు వేయడానికి చదరపు మీటర్కి 10 రూపాయల చొప్పున 40,000 రూపాయలు ఖర్చు అయింది. అయితే ఆ గది యొక్క పొడవు వెడల్పులు గోడ యొక్క పొడవు వెడల్పులు 8:5 నిష్పత్తిలో ఉన్నాయి. 8:5 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే గది యొక్క పొడవు ఎంత అంటాడు. ఇది చాలా చిన్న ప్రాబ్లం, ఓరల్గా చెప్పేస్తాను. సో చదరపు మీటర్కి 10 రూపాయల చొప్పున 40,000 అయిందంటే దాని వైశాల్యం 40,000 బై 10 వేస్తే 4,000 వస్తుంది. వైశాల్యం పొడవు 8x, వెడల్పు 5x అనుకుంటే 8 × 5 40x² అవుతుంది. చేయమంటారా? చూడండి, మొత్తం పొడవు వెడల్పులు 8:5 నిష్పత్తిలో ఉన్నాయట. అంటే పొడవు 8x, వెడల్పు 5x. పొడవు 8x, వెడల్పు 5x. వైశాల్యం ఎంత అవుతుంది అంటే వాళ్ళు మొత్తం పెయింట్ వేసిన గోడల వైశాల్యం ఎంత అవుతుంది? పొడవు ఇంటూ వెడల్పు, వైశాల్యము = 8x × 5x, 8x × 5x. ఇది వాళ్ళు గోడ వేసిన వైశాల్యం 8x × 5x. ఇది దేనికి సమానం అవుతుంది? మొత్తం వైశాల్యం ఎంత అన్నట్టు? చదరపు మీటర్కు 10 రూపాయల చొప్పున 40,000 అయిందట. ఒక్కొక్క చదరపు మీటర్కి 10 రూపాయల చొప్పున 40,000 అయిందంటే మొత్తం వైశాల్యం 4,000 చదరపు మీటర్లు. మొత్తం టోటల్ కాస్ట్ని టోటల్ కాస్ట్ బై కాస్ట్ పర్ స్క్వేర్ మీటర్, మొత్తం కాస్ట్ని ఒక్కొక్క చదరపు మీటర్కైన ఖర్చుతో భాగిస్తే మీకు వైశాల్యం వస్తుంది. 8 × 5 40, 40x² = 4,000. x² = 4,000 బై 40, 0,000 x² 100, x 10. అంటే పొడవు 8 పదులు 80, వెడల్పు 5 పదులు 50. గది కొలతలు ఎంత అంటే పొడవు 80, వెడల్పు 50. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాడు చదరపు మీటర్కి 10 రూపాయల చొప్పున 40,000 ఖర్చు అయింది అంటే అప్పుడు ఆ గది వైశాల్యం ఎంత? గది వైశాల్యం ఎంత అంటే మొత్తం కాస్ట్ 40,000. మొత్తం కాస్ట్ని ఒక్కొక్క చదరపు మీటర్కి కాస్ట్తో భాగిస్తే మీకు వైశాల్యం వస్తుంది. అంతే కదా, 4,000 చదరపు మీటర్ల వైశాల్యం. సపోజ్ చూడండి, 3 రూపాయల చొప్పున 240 రూపాయలు ఖర్చు అయిందని అనుకోండి. చదరపు మీటర్కి 3 రూపాయల చొప్పున 240 రూపాయలు ఖర్చు అయిందని అనుకోండి. అంటే మొత్తం ఎంత వైశాల్యం? 80 చదరపు మీటర్లు. చదరపు మీటర్కు 3 రూపాయల చొప్పున 80 చదరపు మీటర్లకు కదా, 80 × 3 240 అవుతుంది. కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లంలో మీకు వైశాల్యం రావాలంటే మొత్తం ఖర్చు బై ఒక్కొక్క చదరపు మీటర్కి అయ్యే ఖర్చు, మొత్తం ఖర్చు బై ఒక్కొక్క చదరపు మీటర్కి అయ్యే ఖర్చు, మొత్తం ఖర్చుని చదరపు మీటర్కి అయ్యే ఖర్చుతో భాగిస్తే మీకు వైశాల్యం వస్తుంది. వైశాల్యం 4,000 చదరపు మీటర్లు. మన లెక్క ప్రకారం వైశాల్యం ఎంత? పొడవు ఇంటూ వెడల్పు 40x². 40x² దీనికి సమానం చేసి x కనుక్కోవచ్చు. ఓకేమ్మా. సో ఈ వీడియోలో మనం లాస్ట్ ప్రాబ్లం 5,000 రూపాయల సొమ్ముని 2 భాగాలు చేసి, 2 సమాన భాగాలు కదయ్యా, 2 భాగాలు చేసి అందులో ఒకదాన్నేమో 5% వడ్డీకి, ఇంకో దాన్ని
10% వడ్డీకి అప్పుగా ఇస్తే మొత్తం మీద 5 సంవత్సరాల్లో 1750 రూపాయలు వడ్డీ వచ్చింది. 1750 రూపాయలు వడ్డీ వచ్చింది. అయితే రెండుగా చేసి ఇచ్చాడు కదా, ఆ 2 భాగాల నిష్పత్తి ఎంత అంటాడు. 2 భాగాల నిష్పత్తి ఎంత? ఇది మనం మామూలుగా చేయొచ్చు. దీని మీద వడ్డీ ప్లస్ ఒకటేమో ఎక్స్ అనుకుంటే ఇంకోటి 5000 మైనస్ ఎక్స్ అవుతుంది. దీని మీద వడ్డీ దాని మీద వడ్డీ 2 కలిపి చేయొచ్చు. కానీ మనం రూల్ ఆఫ్ ఎలిగేషన్ అని చెప్పేసి మధ్యలో మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. రూల్ ఆఫ్ ఎలిగేషన్ మీద మనం మొత్తం చాలా ప్రాబ్లమ్స్, 15 ప్రాబ్లమ్స్ 20 ప్రాబ్లమ్స్ చేస్తాం 2 వీడియోస్ రూపంలో. దీని రూల్ ఆఫ్ ఎలిగేషన్ ఒక మొత్తాన్ని ఎంత వడ్డీకి ఇచ్చారు? 5% వడ్డీకి, ఇంకో దాన్ని ఏమో 10% వడ్డీకి. ఈ 5000 రూపాయలని 2 భాగాలు చేశాడు. సమాన భాగాలు కదయ్యా, 2 భాగాలు చేశాడు. ఒకదాన్నేమో 5% వడ్డీకి ఇచ్చాడు, రెండవ భాగాన్నేమో 10% వడ్డీకి ఇచ్చాడు. మూడవ దాన్ని ఈ మొత్తం మీద వాడికి ఎంత వడ్డీ వచ్చింది? 5 ఏళ్లలో 1750 రూపాయలు వచ్చింది. అంటే మొత్తం మీద వాడికి ఎంత వడ్డీ గిట్టుబాటు అయింది? కొంత భాగాన్నేమో 5% వడ్డీకి ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అయ్యా. 5000 రూపాయల్లో కొంత భాగాన్నేమో 5% వడ్డీకి ఇచ్చాడు, మిగిలిన దాన్ని 10% వడ్డీకి ఇచ్చాడు. మొత్తం మీద 5 ఏళ్ల తర్వాత చూసుకుంటే వీడి దగ్గర నుంచి వచ్చిన వడ్డీ వీడి దగ్గర నుంచి వడ్డీ కలుపుకుంటే 1750 రూపాయలు అయింది. అయితే వీడిద్దరికి ఏ నిష్పత్తిలో పంచాడు? 5000 రూపాయలని అదే వీడికి అంత ఇచ్చాడు, వీడికి అంత ఇచ్చాడు. చూడండి, ఇక్కడ మనకి మొత్తం మీద వాడికి ఎంత శాతం గిట్టుబాటు అయిందో కనుక్కుందాం. ఇక్కడ ఆర్ సూత్రం తెలుసు మీకు, 100I/PT. ఆర్ సూత్రం 100I/PT. ఆర్ ఇజ్ ఈక్వల్ టు 100I, 1750 రూపాయలు వచ్చింది. పి 5000 మీద, టీ ఎన్ని ఏళ్లలో? 5 ఏళ్లలో. 3 సున్నాలకి 3 సున్నాలు క్యాన్సిల్ పోతుంది. 5 35లు, 5 ఏళ్ళు. ఆర్ ఎంత? 7%. ఆర్ 7%. సో దిస్ మైనస్ దిస్ బై దిస్ మైనస్ దిస్ చేస్తే మీకు కావాల్సిన నిష్పత్తి 10లో 7 పోతే 3, 7లో 5 పోతే 2, 3:2 నిష్పత్తి. సో ఈ రెండింటి 5000 రూపాయలు వాడు ఏ నిష్పత్తిలో పంచాడు? x/y లేదా x/y is equal to 10 - 7/7 - 5 3/2 3:2 మీ ఆన్సర్. 3:2 మీ ఆన్సర్. ఇక్కడ మనకి చిన్న పని ఏమైందంటే మనకి వాడికి మొత్తం మీద ఎంత వడ్డీ రేటు గిట్టుబాటు అయిందో కనుక్కున్నాం మనం. 1750 రూపాయలు వడ్డీ వచ్చింది 5 ఏళ్లలో అంటే వాడికి మొత్తం మీద ఎంత వడ్డీ రేటు గిట్టుబాటు అయింది? 6 కనుక్కున్నాం మనం. 6 సూత్రం తెలుసుగా, 100I/PT ప్రకారం చేస్తే మనకి 7% వచ్చింది. అంటే వాడికి 7% గిట్టుబాటు అయింది. అంటే ఈ రెండింటి నిష్పత్తి, ఈ రెండింటి యొక్క క్వాంటిటీస్ రేషియో మనకి అలిగేషన్ రూల్లో వస్తుంది. దిస్ మైనస్ దిస్ బై దిస్ మైనస్ దిస్, 10 - 7 బై 7 - 5 3/2. సో 3:2. ఓకే ఫ్రెండ్స్, మనం రేపటి వీడియోలో 30th 31st డేట్స్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. ప్లీజ్ don't forget to subscribe. Please subscribe to my channel. So this is the encouragement what you give it to me. So అది ఎలా ఉంటుందంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే నాకు నేను చెప్తున్న లెసన్స్ పిల్లలు వింటున్నాను ఒక మోరల్ ఎంకరేజ్మెంట్ వస్తుంది. దాంతో ఇంకా మంచి ప్రాబ్లమ్స్ చెప్పాలన్న ఆశ కలుగుతుంది. మీకు మంచి వీడియోస్ చేస్తామని అనిపిస్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్, please don't forget to subscribe. Thank you. Have a nice day.